తుర్కీ సంస్థ సెలబీపై వేటు. ఎయిర్పోర్టులో భద్రతా సేవల అనుమతుల రద్దు తక్షణమే అమల్లోకి. ఈ నిర్ణయం BCAS పాకిస్తాన్కు మద్దతుగా ఉన్న తుర్కీ అజర్బైజాన్లపై కేంద్ర చర్యలు. పర్యాటకం, వాణిజ్యం సహా వివిధ రంగాల్లో సంబంధాలు తెంపుకోవాలని యోచన. భారత్ పాక్ కాల్పుల విరమణ కొనసాగింపు. ఈ నెల 18న మళ్ళీ DGMలో భేటీ. పాక్లో అణ్వాయుధాలు క్షేమం కాదు, వాటిని ఈ IAEA పరిధిలోకి తేవాలి అంటూ రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతున్నారు. కల్నల్ సోఫియాను క్షమాపణలు కోరండి, హైకోర్టుకు వెళ్ళి మరీ చెప్పండి. మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాకు సుప్రీం ఆదేశం. సో కల్నల్ సోఫియా ఖురేషి ఈరోజు 140 కోట్ల మందికి ఇన్స్పిరేషన్. ఆమె ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలిచింది. ఈరోజు ఆమెను పట్టుకొని మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి ఒక BJP MP చాలా దారుణాతిదారుణంగా మాట్లాడినటువంటి సందర్భం కనబడ్డది. ఇది ఎంతవరకు సమంజసమో BJPలో నేను అదే అంటున్నాను. BJPలో కొంతమంది ఒక 10% పీపుల్ వాళ్ళ యొక్క విచక్షణను ఈరోజు వదిలేసి ఈరోజు ఇష్టారీతిన ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ దేశంలో ముస్లింలు ఉండొద్దు, ఈ దేశంలో క్రిస్టియన్లు ఉండొద్దు అని చెప్పేసి అంటూ ఉంటారు చాలామంది. వాళ్ళపైన దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. మరి మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని పంపించే ప్రయత్నం చేయండి. చేయరు, అది చేత కాదు. ఈరోజు చార్మినార్ ఎవరు కట్టిరు? ఒక ముస్లిం కట్టిరు. ఈరోజు దారుసలాం ఉంది ఓవైసీది, వాటిపైన కనీసం వాటి మీదకి వెళ్ళేటువంటి ధైర్యం లేదు. ఓ అమాయకమైన కరాచీ బేకరీ వెళ్తారు వీళ్ళంతా. ఒక కమ్యూనిటీ తిడితే ఏమొస్తుంది? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీరు అంత దమ్ము ఉంటే పోయి దారుసలాం మీద దాడి చేయండి, అది చేత కాదు. చార్మినార్ మీద దాడి చేయండి, అది చేత కాదు. ఎర్రకోట ఎవరిది? ఎర్రకోట ఎవరు కట్టిరు? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా దారుణాలు ఉంటాయనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పటికైనా మారండి. మీ యొక్క ఫేక్ ప్రచారాలు ఆ వాట్సాప్ యూనివర్సిటీలో చేరి దయచేసి ఈ ఒక మైండ్ సెట్ తోటి ఉండకండి, మారండి. ఎవరైతే ఉన్నారో కొంత మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి తప్ప వాళ్ళు ఉండొద్దు, చేయొద్దు అనే కొనలో చేస్తే ఈరోజు BJP యొక్క ఇంటిగ్రిటీనే ప్రశ్నించాల్సిన అవసరం ఏర్పడుతుంది. సో ఇక్కడ చూడండి, సో శత్రుదేశం పాకిస్తాన్కు వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి టర్కీపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం కూడా చర్యలకు ఉపక్రమించింది. దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో భద్రతాపరమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి టర్కీకి చెందిన సెలబీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇండియాపై వేటు పడింది. ఆ సంస్థ సెక్యూరిటీ క్లియరెన్సెస్ భద్రతా అనుమతులను రద్దు చేస్తున్నట్లు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ గురువారం ప్రకటించింది. జాతీయ భద్రతా దృష్ట్యా తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కొచ్చి, అహ్మదాబాద్, గోవా, కన్నూర్ విమానాశ్రయాల్లో సెలబీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇండియా గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలను అందిస్తోంది. ఇక తుర్కీతో పాటు పాక్ మద్దతుగా ఉన్నటువంటి అజర్బైజాన్లతో పర్యాటకం, వాణిజ్యం సహా వివిధ రంగాల్లో సంబంధాలను తెగదెంపులు చేసుకోవాలని కేంద్రం యోచిస్తోంది. రాబోయే రోజుల్లో ఆ రెండు దేశాలకు వెళ్లే వారి సంఖ్య, అక్కడ సినిమాల చిత్రీకరణలు గణనీయంగా తగ్గిపోవచ్చంటూ అధికార వర్గాలు చెబుతున్నాయి. భారత్ నుంచి ఏటా లక్షలాది మంది ఆ రెండు దేశాలు సందర్శిస్తున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్లు, సినిమా చిత్రీకరణలకు కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఆ దేశాలకు భారీగా ఆదాయం సమకూరుతోంది. రాబోయే రోజుల్లో ఆ దేశాల పర్యటనకు ప్రభుత్వం సహకరించకపోవచ్చు, సినిమా షూటింగ్లు తదితరాలకు మద్దతు ఉండకపోవచ్చు అంటూ సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే టర్కీ, అజర్బైజాన్ ఉత్పత్తులు ఆ దేశాల పర్యటనలు బహిష్కరించాలంటూ సామాజిక మాధ్యాల్లో పోస్టులు వెలువెత్తున్నాయి. వారంలో ఆ రెండు దేశాలకు భారీగా బుకింగ్లు పడిపోగా ప్రయాణాలు రద్దు చేసుకున్న వారి సంఖ్య గణనీయంగానే ఉంది. విద్యాపరమైన విషయాల్లో టర్కీ విద్యా సంస్థలతో ఇక్కడి JNU సహా పలు యూనివర్సిటీలు ఒప్పందాలను రద్దు చేసుకునేందుకు చూస్తున్నాయి. అలాగే అక్కడ సినిమాలు చిత్రీకరించవద్దంటూ భారత్ కళాకారుల నిర్మాతలు ఇప్పటికే ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా, సినీ ఎంప్లాయీస్ ఆల్ ఇండియా సినీ వర్క్ అసోసియేషన్ సంస్థలు విజ్ఞప్తి చేశాయంటూ కూడా చూస్తున్నాం. సో టర్కీకి, అజర్బైజాన్కి ఈ రెండింటికి కూడా పర్యాటక విషయంలో, వాణిజ్య విషయంలో చాలా ఖచ్చితమైనటువంటి నిషేధాజ్ఞలు విధిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇంకా మున్ముందు ఇంకా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగేటువంటి అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తోంది. మనందరం కూడా స్వచ్ఛందంగా టర్కీకి పోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకు కొంత బుద్ధి వస్తుంది. ఎందుకంటే లక్షలాది మంది భారతీయులు అక్కడ పోవడం వల్ల వాళ్ళ బిజినెస్లు పెరుగుతూ ఉన్నాయి. సో వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, ఆ టర్కీ అక్కడ డ్రోన్లు తయారు చేసేసి మన డబ్బులతో డ్రోన్లు తయారు చేసి వాటిని పాకిస్తాన్ సప్లై చేస్తూ ఉన్నారు. సో ఇక మనం వారితోటి టూరిస్ట్ విషయంలో కావచ్చు, వాణిజ్య విషయంలో బంద్ చేసేస్తే వాళ్ళకు ఆదాయం సమకూరదు. సో వాళ్ళు ఇప్పుడు ఇబ్బందులకు గురి అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఆ దిశగా భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన అంశమే అని కోరుతా ఉన్నాం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్